తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, మంచి స్నేహితులు, క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఏమైనా ప్రవర్తన మార్పులు కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయులతో చర్చించి వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. విద్యతో పాటు మంచి నడవడిక, చట్టాల పట్ల అవగాహన, సమాజంపై బాధ్యతాభావం కూడా ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ డే 4.0 ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ సార్ గారికి కానీ మిగతా ఫ్యాకల్టీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో నిజంగా ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన పిల్లోడు స్కూల్కి వెళ్ళి సరిగా చదువుతుండా లేదా, ఏంటి అసలు ఏ పొజిషన్లో ఉన్నాడు, అసలు అంటే ఎక్కడ ఏదన్నా తేడా వస్తుంది అని చెప్పి తెలుసుకోవడానికి ఇది చాలా మంచి కార్యక్రమం ఇది. సో కాబట్టి దయచేసి పేరెంట్స్ ఏంటంటే కష్టపడతారు బాగా, అంటే పిల్లోడి కోసం రాత్రనక పగలంగా కష్టపడి డబ్బులు సంపాదించి పిల్లోడిని బాగా మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తూ ఉంటారు. కానీ అంటే అంతా కూడా ఇన్పుట్ ఉంటుంది, కానీ రిజల్ట్ తెలుసుకోరు. అంటే పిల్లోడు ఎలా చదువుతున్నాడు, స్కూల్లో ఎలా ఉన్నాడు, ఏదన్నా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత. మనం ఓన్లీ ఫీజులు కట్టి లేదా స్కూల్కి పంపించేసి పిల్లోడిని పంపించి చదివిస్తాను అనుకునే కన్నా పేరెంట్స్ కొద్దిగా బాధ్యతగా తీసుకొని మన పిల్లోడు స్కూల్లో సరిగా చదువుతున్నాడా లేదా, టీచర్ చెప్పింది వింటున్నాడా లేదా, డిసిప్లిన్గా ఉంటున్నాడా లేదా, వాడి ఫ్రెండ్స్ ఎవరు, వాడు సరిగా ఉంటున్నాడా లేదా, స్కూల్లో ఏం అల్లరి చేస్తున్నాడా. ఎందుకంటే చిన్న డైలాగ్ ఉంది ఏంటంటే మొక్కై వంగంది మానే వంగుంది అంటారనమాట. అంటే మనం చిన్నప్పుడే పిల్లోడిని టీచర్స్ వాళ్ళు చేయాల్సిన పని 90% చేస్తారు. సో సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకొని సో ఖచ్చితంగా పిల్లల మీద మానిటరింగ్ ఉండాలి. తప్పనిసరిగా పిల్లోళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, సో ఏం చేస్తున్నాడు, పిల్లోడు స్కూల్లో మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, స్కూల్లో ర్యాంకింగ్ ఎలా ఉంది. సో మీరు కూడా టీచర్స్ అడిగితే టీచర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా మీకు అన్నీ కూడా చెప్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు. సో కాబట్టి మీరు టీచర్స్ని అడిగితే సార్ మా పిల్లోడు ఎలా చదువుతానంటే టీచర్ గారు, ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లోడిని పేరుని చూస్తారు కాబట్టి సార్ చెప్తారు, ఇదిగోండి మీ అబ్బాయి ఇలా చదువుతున్నాడు, ఇదిగో ఇలా అల్లరి చేస్తాడు, లేదా మంచి చెప్తుంటాడు. సో దాన్ని బట్టి మీ పేరెంట్స్, మీరు తర్వాత టీచర్స్ ఇద్దరు కూడా టేక్ కేర్ చేస్తే ఖచ్చితంగా ఒక సక్సెస్ పర్సన్ వస్తాడు. ఓకేనా. సో అది పేరెంట్స్కి ముఖ్యంగా నేను విద్యార్థి చెప్పేది అంటే, స్టూడెంట్స్ మీరేంటంటే చదువుకునేదే టైం, మంచి టైము. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు డాక్టర్ మేడం వచ్చారు. సో మీకోసం ఏదన్నా, అప్పుడు ఆ రోజుల్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కదా అలాగా ఏదన్నా. సో మేడం వచ్చి మీకోసం హెల్ప్ చేసింది, మీకు ఏదో సహాయం, అంటే ఎవరైతే ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి సహాయంగా చేస్తున్నారు. సో మీరు కూడా వాటిని ఏంటి చేసుకొని మీరు బాగా చదువుకోవాలి. ఎవరు కూడా ఎలాంటి చెడు ప్రవర్తనకి వెళ్ళొద్దు. ఓకేనా. మంచి స్నేహితులు చేయండి. ఎవడైతే బాగా టాప్లు ఉంటాడో మనం వాడితో కంపేర్ చేసుకోవాలి. వీడికన్నా ఎక్కువ మార్క్స్ చేయాలి, వీడికన్నా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, వీడికన్నా బాగా చదువుకొని తెచ్చుకోవాలి. అంతేగాని ఒక సోమరిపోతో ఒక చెత్తతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఓకేనా. సో ఇప్పుడు నుంచే లైఫ్లోకి ఏం పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నుంచి నేను పెద్ద అయితే ఒక పోలీస్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలని పెట్టుకోండి. ఇప్పుడు టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా. నేనైతే చిన్నప్పుడు నేను అనుకున్నా, నేను 4th క్లాస్ చదువును అనుకున్నా, ఐ వాంట్ టు బికమ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు పోలీస్ అంటే ఇష్టం. ఓకేనా. నేను చిన్నప్పుడు 4th క్లాస్ అనుకున్నాను. నేను అదే అయ్యా, మనం గట్టిగా ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. నేను మీలాగే మన కోట గురుకుల పాఠశాలలో చదువుకున్నా. ఓకేనా. సో చదువుకొని ఈరోజు మా స్కూల్ ఏ ఫంక్షన్ అయినా సరే నేనే వెళ్తుంటా గెస్ట్గా. అలాగే మీరు కూడా బాగా చదువుకొని, సక్సెస్ అంటే మీనింగ్ చెప్పనా, మీరు ఇదే స్కూల్లో చదువుకొని రేపు పొద్దున్న ఇదే స్కూల్కి మీరు గెస్ట్గా రావాలి. అదైనా మంచి ఒక రూమ్కి వెళ్ళి బాగా కష్టపడి చదువుకొని మళ్ళీ ఇదే స్కూల్కి రావాలి. అదవుతుందా. సో కాబట్టి టీచర్స్ చెప్పేది దయచేసి వినండి, అమ్మ అని చెప్పేది వినండి, బాగా చదువుకోండి, చెడు ప్రవర్తనకే వెళ్ళొద్దు. ఓకేనా. ఈ ఎవరైనా చెత్త ఎవరన్నా అరే పదరా ఏదైనా చెడ్డ పని చేద్దాం, లేదా స్కూల్ బంక్ కొడదాం, సినిమాకి వెళ్దాం, అవన్నీ పెట్టుకోవద్దు. సరేనా. అంటే చదువుతున్నప్పుడు చదివే, స్కూల్ ఉన్నప్పుడు చదువు అంటే బాగా చదువుకోవాలి, ఆడుతున్నప్పుడు గేమ్ అంటే గేమ్స్ అంతే. ఓకేనా. అందరూ బాగా చదువుకుంటారా. మీరంతా బాగా చదువుకొని మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అదవుతుందా. మీ అమ్మ నాన్న మీకు తెలియదు, మీరేంటి మీ స్కూల్కి పంపిస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని అనుకుంటారు. బట్ మీకోసం వాళ్ళు అన్నం తినకుండా కష్టపడి డబ్బులు సంపాదించి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు, మీ మంచి బట్టలు కొంటారు, అన్ని కొంటా ఉంటారు. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. ఒకసారి మీకు తెలిసి ఉంటుంది, మన ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి గారు ఉన్నారు.
సో వాళ్ళ సొంత నెల్లూరే. వాళ్ళ అమ్మగారు ఏంటంటే చిన్నప్పుడు ఒక చిన్న పొయ్యి ఉంటుంది, ఒక చిన్న గొట్టం తీసి ఊదుతూ ఉంటారు, వాళ్ళ అమ్మ కంట్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ రోజు చిరంజీవి గారు అన్నారంట, అమ్మ నీకు ఈ కష్టం రానివ్వరంటే వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్. అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు పొగ్గొట్ట ఊదుతూ ఉంటే కంట్లోంచి వాటర్ వస్తాయంట. ఆ రోజు చిరంజీవి కొడుకు తల్లికి మాటిస్తాడు, అమ్మ ఇలా నువ్వు ఏడుస్తాను కదా, నేను పెద్ద నేను బాగా చూసుకుంటున్నామ్మా, నేను బాగా కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించి నేను బాగా చూసుకుని చెప్తాడు. చెప్పి లైఫ్లో చిరంజీవి సక్సెస్ అయ్యి ఇప్పుడు వాళ్ళ అమ్మని బంగారులో చూస్తున్నాడు. ఎప్పుడైనా ఒక్కోసారి వాళ్ళ అమ్మకి ఈయనే వండి పెడుతుంటాడు. అలాగా అమ్మా నాన్న మనకు చాలా ఇంపార్టెంట్, మన బాగా కోరేది అమ్మా నాన్న. కాబట్టి మీరు కూడా లైఫ్లో మంచి రోల్ పెట్టుకొని బాగా సక్సెస్ అయ్యి రేపు పొద్దున్న మీ అమ్మని బాగా చూసుకోవాలి. తెచ్చుకుంటారా? నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.